నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మ ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుతున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడని నా తండ్రి వలన కాపాడబడుతున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. యెహోవా నాకు లేమి కలగదు. వచ్చి కలగల చోట్లను ఆయన నన్ను పరుడు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదరిచ్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకరపు లోయలో నేను సంచరించునను. ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుష్ట కార్యయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నాను. నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసు చేసేదను. కాళియా పరమేశ్వర సమర్పించినందుకు గాయత్రి గారికి సంఘం తరపున వందనాలు. అదేవిధంగా కీర్తనలు కూడా సమర్పించింది. దీనికి థ్యాంక్స్ అమ్మా. అదేవిధంగా మేము స్వామి గారికి అవకాశం ఇస్తాము. దేవుని మాటలు బోధిస్తుంది. ఎంతో ఆసక్తితో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఒకే భాగంలోకి వెళ్దాం పిల్లరా. పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి, అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రములు తెలుస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం అందు దేవా, నీ మాటలను ధ్యానించడానికి, నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క హృదయముల తండ్రి ఈ మాటలు నూరంతలుగా ఫలించేటట్లుగా సహాయం చేయండి. మా జీవితాలను ఇచ్చినందుకు తండ్రి, మేము ఎలా మా జీవితాలు మీకు అప్పగిస్తున్నామనేది గ్రహించుకొని తండ్రి, మేము మీ యొక్క వాక్యానికి తల వంచుతూ తండ్రి, మీ మాటలకు విధేయత ఇస్తూ ప్రభువా, మీ యొక్క జ్ఞానాన్ని మేము పొందుకుంటూ ఈ జీవిత యాత్రను మేము కొనసాగడానికి సహాయం చేయమని తండ్రి, నిలవబడిన నాకు నీ సమయోచిత జ్ఞానాన్ని ఇవ్వమని తండ్రి, నీ పరిశుద్ధాత్మ సహాయముతో తండ్రి, మెండైన మాటలు ప్రభు మాకు నేర్పించామని తండ్రి,
మమ్మల్ని నీ చేతుల్లో సమర్పించుకుంటూ నన్ను నీ చేతుల్లో సమర్పించుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీకు ఒక్కరికే చెల్లిస్తూ నామాన్ని కుప్పరుస్తూ యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన సమర్పించి వేడి పొందినాము ఒక నా తండ్రి. నేను మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మనము ఈరోజు కూడా కొత్త మాటలను దేవుని యొక్క మాటలను మనము ధ్యానిస్తూ మనం ఈ లోకంలో దేవుడు ఇచ్చిన ఒక ఆయుష్కాలాన్ని మనము ఎలా మనము ఒక రీతిలో పెరుగుతున్నామో లేక దేవునికి అనుకూలంగా పెరుగుతున్నామో లేదో అనేది గ్రహించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ముందుగా ఒక మాటను మనం చూసుకున్నాము. కీర్తనల గ్రంథంలో 90వ అధ్యాయము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములను, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటేనని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. మన ఆయుష్కాలము 70 లేకపోతే 80 సంవత్సరాలు. ఇప్పుడున్న ఒక ఆయుష్కాలము గురించి మనం కాసేపు మాట్లాడుకునేదైతే ఒక 60-70 సంవత్సరాలకే మన వల్ల కాదు. ఇప్పుడున్న ఒక 60-70 సంవత్సరాల్లో ఉండే ఒక మనుషులు చూసేదైతే వాళ్ళ వల్ల ఏది కాదు చేసుకోనడానికి. వాళ్ళే భోజనం వండుకోలేరు, వాళ్ళే లేదా ఏదన్నా తెచ్చుకోలేరు, ఏదన్నా పని చేయాలన్నా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ అలాంటిది, వాళ్ళు ఆహారపు అలవాట్లు అలాంటివి చేసుకున్నారు కనుక మనం ఒక ఆరోగ్యాన్ని మనంతకు మనమే చెడిపేసుకుంటూ ఉన్నాం. ఒకనాడు ఉన్న ఆది కాలంలో ఉన్న మానవులకు ఉన్న ఒక ఆయుష్కాలము ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళు బలంగా ఉండేవాళ్ళు, వాళ్ళు శక్తిగా ఉండేవారు. ఏదంటే దేవుడిచ్చే ఒక ఆకుకూరలు కానివ్వండి, ఒక ఫల వృక్షాలు కానివ్వండి, వృక్ష ఫలాలు తినేవారు వాళ్ళు. మనము ఈ రోజుల్లో మనం తినే ఒక ఆహారపు అలవాట్లు మారిపోయింది. ఎందుకంటే అంతా కల్తీ ఫుడ్ కానివ్వండి, నీళ్ళతో నుంచి కల్తీ అయిపోయింది. ప్రతీదీ మనం కల్తీ ఫుడ్డే తింటున్నాం. అందుకే మనకి శక్తి లేదు, బలము కూడా కుషించిపోయింది. అందుకే 70 సంవత్సరాలు అధిక బలము ఉంటే 80 సంవత్సరాలు అంటేనని ఇక్కడ రాయబడింది. ఆదాము గారు జీవించిన కాలం మనం చూసేదైతే నిజంగా ఒకసారి మనం అక్కడ చూసొద్దామండి. ఆది కాండము 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసొద్దాము. ఆది కాండము 5వ అధ్యాయము 5వ వచనము. ఆది కాండము 5వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి చూసొద్దాము. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాడంట. ఆదాము తినిండేది ఏం ఫుడ్ తినింటాడండి? న్యాచురల్గా పండ్లు చాలా ఏదైనా తోటలో అన్ని ఫలాలు తినొచ్చు మీరు, ఒక ఫలం మాత్రం అది తినకూడదు. మీకు మంచి చెడులు గుర్తించేది చెట్టు కనుక ఆ కాయ తినొద్దు మీరు, ప్రతిదీ మీరు తినండి, మీరు ఆరోగ్యంగా ఉంటారని దేవుడు చెప్పారు. కనుక ఆ ఫుడ్లు అన్నీ తిని ఆకుకూరలు, ప్రతి ఒక్క పండ్లు, ఒక ఆపలు కానివ్వండి, ప్రతీది అది న్యాచురల్గా ఏది అసలు కలుషితం అనేదే లేదు. అసలు మందు కొట్టిండడు, ఏమి కొట్టిండడు, అది అద్భుతమైన రీతిలో పెరిగిండేది. దేవుడిచ్చిన ఒక ఫలాలు తిని వాళ్ళు ఆరోగ్యంగా జీవించేవారు. అందుకే 930 సంవత్సరాలు వాళ్ళు జీవించారు. మనకుండే ఇక్కడ వయసు ఇప్పుడు 70-80 సంవత్సరాలు. అంతే ఏమైందండి? అప్పుడుకున్న ఒక ఆహారపు అలవాట్లు ఇప్పుడున్న ఒక పరిస్థితులు చాలా చాలా డిఫరెంట్ అయిపోయింది. అప్పుడు తినే ఒక ఫుడ్లో చాలా కల్తీ ఉండేది కాదు, ఇప్పుడు చాలా కల్తీ వచ్చేసింది. మనం తినే ఒక వెజిటేరియన్లు చాలా పద్ధతులన్నీను ఒక మందేసి పెంచుతూ ఉంటారు. అప్పుడు ఎరువేసి బాగా పండేవారు. ఇప్పుడైతే లావుగోడంట, మందంట, అది కొట్టు. ఒక టమాటా పండాలంటే అది ఎన్నిసార్లు మందు కొట్టి ఉంటారో అది మనకే తెలియాలి, పంటలు పెట్టే వాళ్ళకే తెలియాలి అది ఎన్నిసార్లు కొట్టి ఉంటారో. ఆ ఒక పదార్థం మనం తినాలి అంటే, ఒక టమోటా మనం తినాలి అంటే
అది ఎన్నోసార్లు మందు కొట్టి లాగోడేసి పెంచి అది మన చేతిలోకి వస్తుంది. అది మనం తింటే అది ఔషధాలన్నీ మనకు కూడా చేరి ఉంటాయి. శక్తి రాదు, బలం కూడా రాదు. అప్పుడు ఏది లేదు, న్యాచురల్గా పండేదే. అప్పుడు న్యాచురల్గా దేవుడిచ్చే ఒక ఫలాలను తినేవారు. ఇప్పుడైతే నిజంగా అది అన్నీ కొరవైపోయింది. మనం ఎరువేసి పండినాను కొద్దిగానే పండుతుంది, అది ఎక్కువగా పంట రాదు. అందుకే మనము లాగోడంట మందు అన్నీ వేసి పండుతూ ఉంటాము. కనుక అప్పుడుండే ఒక ఆహారపు అలవాట్లు అలా పెంచుకున్నారు వాళ్ళు. అలాగే మనము ఒక ఆది కాండంలో మనము చూసేదైతే నోహు గారు బ్రతికిన దినములు కూడా 950 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిగానే బ్రతికి కుటుంబాన్ని కూడా రక్షణ అనే వాడలోకి ఎక్కించాడు. అది ఎన్నిసార్లు ఆయన ప్రసంగం చేసినప్పటికీ ఒక్కరు కూడా రాలేదు. ఎందుకంటే అప్పుడు వినే ఒక ఆలోచన కూడా లేదేమో. ఇప్పుడు కూడా చూడండి, చెప్తున్నప్పటికీ మీరు రాండి, దేవుని సంఘానికి రాండి అంటే చెప్తున్నాను, వినరు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ఆలోచనలో లేదు, వాళ్ళదే ఒక ఆలోచనలు గ్రహించి ఉంటారు. కనుక మనం ఒక ఆహారపు అలవాట్లు ఎలా చేసుకున్నాం అనేది గ్రహించుకోవాలని నేను కోరుకుంటాను. మరొక మాటను మనం చూసుకునేది అయితే కీర్తనల గ్రంథము 144వ కీర్తన. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 4వ వచనం మనం చూసేదైతే, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. నరులు వట్టి ఊపిరి పోలి ఉన్నారండి. అంటే పైగా ఊరికే ఒక గట్టిగా లేక, ఒక బలము లేక, ఒక రీతిలో ఉన్నారు అన్నమాట. నీడను పోలి ఉన్నారు. మన నీడ ఎంతసేపు ఉంటుందండి? కాసేపు అంతే ఉంటుంది. అది అప్పుడే అనుకుంటాము, ఈరోజు ఎలా గడిచిపోయిందో అనుకుంటూ ఉంటాము. ఈరోజు ఎలా గడిచిపోయిందో, అప్పుడే 10 గంటలు అయిపోయిందా, అప్పుడే సాయంకాలం అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే నీడను పోలిన వారుగా ఉన్నారు. నీడ ఎంతసేపు ఉంటుందంటే కాసేపే ఉంటుంది. అంటే మన జీవితాలు గడిచిపోతూ ఉన్నామండి. దేవుడిచ్చిన ఒక దినాలను గడిచిపోతూ ఉండవి. మనం ఎలా జీవిస్తున్నాం, దేవుని కొరకు మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. నీడను పోలి వారి ఊపిరి పోలి ఉన్నారు అంటున్నాడు. ఊపిరి ఎంతసేపు ఉంటుందండి? అసలు మనం ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతామా లేదా అనేది మనకే తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఈ ఊపిరి ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలియదండి. దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఊపిరి ఎన్నాళ్ళు ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు. ఈ ఊపిరి ఉన్నంత కాలము దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసము ఒక జ్వాలలాగా మనం ఉండాలని మనం గ్రహించుకోవాలి. నీడ వలె ఉన్నది అంటే మన దినాలు కూడా, ఆ నీడ ఎంతసేపు ఉంటుందో మన దినాలు కూడా అలాగే వెళ్ళిపోతూ ఉండవండి. మనకున్న ఒక ఆయుష్కాలం కూడా మనం సరిగ్గా జీవించకపోతే, మనము ఆహారపు అలవాట్లు సరిగ్గా తీసుకోకపోతే ఆ నీడ వలె వెళ్ళిపోతూ ఉంటామండి దినాలు కూడా. అలాగే మనము మన యొక్క ఆహారపు అలవాట్లు సరి చేసుకోవాలని నేను కోరుకుంటూ మరొక మాటను మనం చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము లాస్ట్ అధ్యాయము 34వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనం మనము ఒకసారి చూసినట్లయితే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదంట. చూడండి, ఇక్కడ మోషే గారు కాలముకి వచ్చేసరికి 120 సంవత్సరాలు. అంటే అప్పుడు ఆదాం గారికి ఎన్ని సంవత్సరాలు ఉండేది? 930 సంవత్సరాలు. ఇంకొకరికి ఎవరండి? నోహ గారికి ఎన్ని సంవత్సరాలు? 950 సంవత్సరాలు. ఇక్కడ మోషే కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలు అండి. అక్కడికి ఇక్కడికి చూసేదైతే చాలా డిఫరెంట్ అయిపోయిందండి. అప్పుడైతే 900 సంవత్సరాలు అయితే, ఇప్పుడు మోషే గారి కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలు అండి. అంటే ఆయుష్కాలం తగ్గిపోతూ వస్తుందండి. మోషే కాలానికే ఆయుష్కాలము తగ్గిపోతూ వస్తుంది. మనం చూసినట్లయితే మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదంట.
అంటే కనుదృష్టి షార్ప్గా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మన కనుదృష్టి ఎలా ఉంది అంటే, చిన్న పిల్లలకి ఒక ఏడాదో ఒక 2 సంవత్సరాలు పిల్లవాళ్ళకే కానీ పిల్లోళ్ళకే కానీ ఫోన్ ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళు చూస్తూ చూస్తూ బ్రైట్నెస్ చాలా పెట్టుకుంటూ వాళ్ళు చూస్తూనే ఒక 6 ఏండ్లకో ఒక 7 ఏండ్లకో 8 ఏండ్లకో ఎలా వస్తుంది, వాళ్ళకి పెక్స్ ఇస్తారు. ఎందుకంటే చూసి చూసి కనుదృష్టి వెళ్ళిపోయింది, చూస్తున్న దృష్టి వెళ్ళిపోయింది. మనమే చెడిపేస్తున్నాం. ఫోన్లు పిల్లవాళ్ళకి ఇస్తూ మనమే దృష్టిని చెడిపేస్తున్నాం. అది ఏది చూస్తున్నా సరే, మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఒక బ్రైట్నెస్ అనేది ఎక్కువగా పెట్టుకొని మనం చూస్తే కనుదృష్టి వెళ్ళిపోతుందండి. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి మీ కనుదృష్టి వెళ్ళిపోయిందమ్మా, పెక్స్ యూజ్ చేయండి అని నేను చెప్తాను డాక్టర్. అయితే ఇక్కడ మోషే గారి కాలంలో కనుదృష్టి 120 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కనుదృష్టి చాలా చక్కగా పనిచేస్తుందంటే నిజంగా ఆ కాలంలో సెల్ ఫోన్ లేదు, ఏది లేదు, కానీ వాళ్ళు అలా కాపాడుకున్నారు. వాళ్ళు ఆ కాలంలో కూడా నన్ను ఫిక్స్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అప్పుడు అది లేదు, ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకే పెక్స్ ఇస్తున్నారంటే చూసే విధానము, ఒక మొబైల్ చూసే విధానం అలాంటిది, చూసే దృష్కోణము చాలా దౌర్భాగ్యంగా నడుచుకుంటూ ఉన్నారండి. కనుక మనము అలాగే ముందుకు చూసేదైతే, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ కూడా తగ్గలేదంటండి. ఈ రోజుల్లో 30 సంవత్సరాలు అయ్యేసరికి నిజంగా ఒక పని చేస్తే రెస్ట్ కావాలి. ఒక 20-30 సంవత్సరాలకే ఈరోజు రెస్ట్ లేకుండా ఇంకొక పని చేయలేము, ఎందుకంటే సత్తువ లేదు. సత్తువ తినే ఫుడ్లో సత్తువ తగ్గిపోతుందండి. తినే ఒక భోజనములో, మనము చేసే ఒక వంటకాలలో మనము ఒక నూనెను వేస్తూ, అది మంచి నూనె కాకపోయినప్పటికీ అది వేయకపోతే రుచి లేదు అంటూ, టేస్ట్ కావాలి అంటూ మనము రకరకాలుగా వేసుకుంటూ మనము తింటూ ఉన్నాము. ఆ తినే ఒక ఆహారపు పదార్థాల్లో మనకి శక్తి రావట్లేదండి. శక్తి వచ్చే ఆకుకూరలు మనం తినట్లేదు, అవి తింటే మనకు కూడా శక్తి రావచ్చేమో, కానీ ఒక అలవాట్లు మనము చేయట్లేదు. ఎప్పుడు చూసినా నూనె వేసేదే, ఒక వెరైటీ ఫుడ్డే కావాలి మనకు. వెరైటీ లేకునేది బుద్ధ దిగదు. ఎందుకంటే ఇక్కడ ఈ మోషే కాలంలో అలాంటి ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకునేవారు. ఆనాటి కాలంలో 120 సంవత్సరాలైనా కనుదృష్టి బాగా కనిపిస్తుందంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వాళ్ళు ఎంత చక్కగా కాపాడుకున్నారో గ్రహించుకోవాలి. మనకున్న ఒక ఆయుష్కాలము 70 సంవత్సరములు, లేక అధిక బలం ఉంటే, శక్తిగా లేక, ఆయిల్ ఫుడ్ లేక, ఏది లేక, ఒక న్యాచురల్గా మనం తింటున్న వారైతే అధిక బలము శక్తి చాలా ఉంటుంది, వాళ్ళు 80 సంవత్సరాలు బ్రతకగలరు. మనం తినే ఒక ఆహారపు అలవాట్లు మార్చుకోవాలండి. ఆనాటి కాలంలో మోషే ఎంత చక్కగా వాడుకున్నాడు. దేహాన్ని ఇచ్చిన దేవునికి నిజంగా మహిమపరచాలి. ఆయన దేహాన్ని ఇచ్చాడు మనకు, మనం ఎలా వాడుకుంటున్నామో గ్రహించుకోవాలి. మరొకసారి మనము ఆ మాటను మనం చూసుకొని ముందుకు వెళదామండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములుగా ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్వ కూడా తగ్గలేదండి. ఎంత పని చేసినా 120 సంవత్సరాలంటే నిజంగా మా అవ్వ జ్ఞాపం వస్తుందండి. మా బామ్మ 100 సంవత్సరాలు బ్రతికేది, ఇంచుమించు 100 సంవత్సరాలు బ్రతికింది. ఆమె కనుదృష్టి నిజంగా ఎవరన్నా వచ్చేసరికి ఈమె అని గుర్తుపట్టేది. ఆమెకి కన్నద్దలు ఉన్నప్పటికీ ఒక 60-70 సంవత్సరాలకి కళ్ళు ఆపరేషన్ చేసుకొని కన్నద్దాలు వేసుకుంది. అప్పటి నుంచి అంతవరకు కానీ కనుదృష్టి చాలా చక్కగా కనిపించేది ఆమెకు. ఎవరన్నా కనిపించేసరికి ఇలాంటి వ్యక్తిని అనేది, కానీ చెవులు ఎంత స్పష్టంగా వినిపించేదో, ఏదో నువ్వు అన్నావు అనేది గుర్తుపట్టేది. నిజంగా అలాంటి ఒక వ్యక్తి ఎలా ఉందో తెలిసిన, ఏది తినాలన్నానో జాగ్రత్తగా తినేది మా బామ్మ. నిజంగా ఏదన్నా ఇస్తే కొద్దిగా అంతా తీసుకొని తినేదు. నా ఒక ఆరోగ్యం నేను కాపాడుకోవాలి, రేపటి దినాల్లో నాకు ఏదన్నా అయితే నేను తట్టుకోలేను, నా యొక్క దేహాన్ని నేను కాపాడుకోవాలి అని ఎంతో జాగ్రత్తగా బ్రతికేది. నిజంగా ఆమె గొర్రెలు మేపేదానికి వెళితే కాళ్ళకు కూడా చెప్పులు వేసుకోక వెళ్ళేదంట.
ఎలా వెళ్ళుంటుంది, ఈ గుజరాల్లో ఎలా వెళ్ళుంటుందో అనుకోలేదు నేను. నిజమే, ఆమె చనిపోయే వరకు కూడా కాళ్ళకు చెప్పులు లేక తిరిగేదండి. నిజంగా ఆమెను జ్ఞాపకం చేసుకుంటే నిజమే కదా, ఆ శక్తి ఆమె ఒక తినిండే ఒక ఆహారపు అలవాట్లు, ఆమెకి ఇచ్చిన ఒక బలం, ఆమెకున్న ఒక శక్తి ద్వారా ఆమె అలా పనిచేసిందండి. ఒక చనిపోయే వరకును ఎంతో శక్తితో ఉండేది, బలముతో నడిచేది ఆమె. నిజంగా ఈనాటి కాలంలో మా వల్లనే కాదు, 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి మా వల్ల కుదరట్లే. ఎందుకంటే మేము తింటున్న ఒక ఫుడ్ అలాంటిది, ఇప్పుడు వస్తున్న ఒక ఆహారపు అలవాట్లు అలాంటిది. అందుకే కనుక మనము ఆరోగ్యాన్ని మనము చక్కగా కాపాడుకోవాలండి. దేవుడిచ్చిన ఒక ఆయుష్కాలను మనము జాగ్రత్తగా కాపాడుకునేది అయితే, దేవుడిచ్చిన ఒక ఆయుష్కాలాన్ని తీరక మునిపే మనము ఎగిరిపోమండి. కనుక మన ఈ మాటలను జాగ్రత్తగా మనము చూసుకోవాలండి. మరొక మాటను మనము చూసుకునేది అయితే కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం అండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం. నా దినముల పరిణామము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడండి. ఎంత శక్తి ఉన్నప్పటికీ, ఎంత బలం ఉన్నప్పటికీ ఒట్టి ఊపిరి వలెవనండి. నిజంగా ఆ ఊపిరి ఎన్నాళ్ళు ఉంటుందో, ఎన్నాళ్ళు మన ఊపిరి మన బాడీ విడిచిపెట్టి వెళ్ళిపోతుందో తెలియదండి. మన దినాలు అలాగే కరిగిపోతూ ఉన్నవి. ఇప్పుడే ఒక 30 సంవత్సరాలు అప్పుడే అయిపోయిందా, నీకు 40 సంవత్సరాలు అయిపోయిందా అంటూ ఉంటాం. నిన్న కాదు మొన్న పుట్టాము, అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయిందా అంటూ ఉంటాం. అంటే దినాలు అలా గడిచిపోతూ ఉన్నవి. ఆ దినములు గడిచిపోయింది. నిజంగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మనం ఉంటామో తెలియదు, కానీ ఆ దినాలు మనం ఎలా గడుపుతున్నాం? దేవుని కోసం బ్రతుకుతున్నామా, లేక దేవునికి దూరంగా బ్రతుకుతున్నామా? దేవుడిచ్చిన ఒక ఆయుష్కాలంలో మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా ఆహారపు అలవాట్లను మనము పొదిగించుకుంటున్నాం అనేది గ్రహించుకోవాలి. ఇక్కడ బెత్తము వంటిగా చూపిస్తున్నాడు. మనము చూసేదైతే అలాగే నా దినములు పరిణామము నీవు బెత్తడంతగా. బెత్తడు అంటే ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుందంట బెత్తడు అంటే మన దినాలు ఇంతేనా ఉండేది అనిపిస్తూ ఉంటుంది. మన దినాలు అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనిపిస్తుంది. అప్పుడే చూడండి, సెమినార్ పై 5 నెలలు అయిపోయింది, ఇంత బిరిన అయిపోయిందా అనిపిస్తుంది. ఇంత బిరిన 5 నెలలు వెళ్ళిపోయిందా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన దినాలు కరిగిపోతూ ఉందండి. ఆ దినాలు వెనక్కి రావు. సమయము మనము సద్వినియోగం చేసుకోవాలి. ఆ దినాల సమయము వెళ్ళిపోయిండేది త్వరగా రాదు. త్వరగా అంటే అది ఎప్పటికీ రాదు. మన కథ ముగిసిపోతుంది. మనము అతి త్వరగా అంటే మన దినాలు కొలిసేదొత్తి వెళ్ళే కొద్దీ మన చావునకు దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నాము. మన ఆయుష్కాలను ముగిసే దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాము. కనుక మనం ఆయుష్కాలంలో, దేవుడిచ్చిన ఒక ఆయుష్కాలంలో మనము ఎలా దేవుని కోసం బ్రతకాలి, దేవుడిచ్చిన ఒక ఆరోగ్యాన్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి, మనం తినే ఫుడ్లో ఒక ఆహారపు విధానంలో మనం ఎలా నడుచుకోవాలనేది గ్రహించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మాటను మనం చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం మనము ఈ ఒక మాటను మనం చూసుకొని ముగించుకుందాము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకునేదైతే, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునది గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఇక్కడ లేత వయస్సు అంటే చిన్నపిల్లల వయస్సు. అది అలాగే ఉంటుందండి, పెరుగుతూ ఉంటుందా? అలాగే ఉండదు. ఆ చిన్నపిల్లల వయస్సు దినే ఎదుగుతూ ఉంటారు. ఆ లేత వయస్సును ఎగిరిపోతుంది. నడిప్రాయపు వయస్సు అంటే వయస్సులో నేను బాగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, నేను నాకు అందానికి సరిసాటి ఎవరు అంటే మురిసిపోతూ ఉంటాం. అంటే అది అలాగే ఉండదు. ఏదో ఒకనాడు మంటికి చేరే పొద్దు వస్తుందండి.
మంటికి చేరే ఒక సమయము కూడా వస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, లేత వయస్సును నడిపరాయమును గతించుపోనవి గనుక నీ హృదయము నుండి వ్యాకులమును తొలగించుకొనము. అందుకే మన చావు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవ్వరికి కూడా తెలియదండి. మన యొక్క ఆయుష్కాలము ఎప్పుడు తీరిపోతుందో తెలియదు ఎవరికిను. నడిప్రాయము వెళ్ళిపోతుంది, లేత వయస్సు కూడా వెళ్ళిపోతుంది. కనుక మన హృదయములో ఉండే ఒక వ్యాకులము అంటే చెడు అభ్యాసము, ఒక దుష్టత్వం కానివ్వండి, ఒక లోభము కానివ్వండి, చెడు చూపులు కానివ్వండి, ఒక ద్వేషము, అసూయ, వేరొకరిని క్షమించలేని ఒక గుణము, అది దుష్టత్వంతో నిండుకొని ఒక హృదయంలో నేను కూరుకుపోయి ఉంటామండి. చిన్నప్పటి నుంచి పెరిగిపోయి నిండిపోయి ఉంటుంది. అది ఒక్కొక్కటిగా మనము దేవుని వాక్యము నింపుకుంటూ ఒక తీసివేసుకుంటే నిజంగా మన దేహమును చెరుపు దానిని తొలగించుకోవాలండి. మన దేహాన్ని తినివేస్తుంది అది. ఒక లక్షణము, చెడు లక్షణము మనలో ఉంటే మన దేహం అంతా తినివేస్తుందండి. ఆ దేహాన్ని తినివేసేది మనకు అక్కర్లేదు. ఆ దేహాన్ని పాడు చేసే ఒక లక్షణాలు మనకు అవసరం లేదండి. ఈ యొక్క మాటల ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగించుకుంటున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఈ సమయమందు దేవ మాకు ఇచ్చిన ఈ యొక్క మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మీ యొక్క ఆహారపు అలవాట్లను ప్రభా మేము తీసుకోక దాన్ని వెరైటీగా చేసుకుంటూ తింటున్నామే, కానీ మీరు ఇచ్చినదే ఇచ్చినట్లు మేము తీసుకోవట్లేదు ప్రభా తండ్రి. మాకు ఆరోగ్యాలను చెడిపి వేసుకుంటూ మా హృదయాల్లో ఉండే ఒక కల్మషాలు పేరుకుపోతున్నావి తండ్రి. అవును ప్రభా తండ్రి, మా హృదయంలో ఉండే కల్మషాలు తీసివేసుకుంటూ మా దేహాన్ని చెడిపివేసే ఒక వ్యాకులాన్ని తండ్రి మేము తీసివేసుకొని నీ కొరకు జ్వాలలాగా పెరుగుటకు సహాయము చేయండి. నీ యొక్క జ్ఞానాన్ని కోరుతున్నాము ప్రభా, నీ యొక్క సహాయాన్ని మేము కోరుతున్నాము తండ్రి. నీ యొక్క సహాయము ద్వారా తండ్రి మేము ముందుకు వెళ్ళగలము. మీరిచ్చిన ఒక ఆయుష్కాలాన్ని తండ్రి మేము సద్వినియోగము చేసుకొని తండ్రి ఏ రీతిగా జీవించాలి, ఏది తినాలి, ఏది తినకూడదు అని గ్రహించుకొని ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మేము సరి చేసుకుంటూ శక్తి పొందడానికి సహాయము చేయమని ఘనత మహిమ ప్రభావంలో మీకు ఒక్కరికి చెల్లిస్తున్న సమయాన్ని తండ్రి మీ అధీనంలోకి తీసుకోమని తండ్రి, వాక్యాన్ని చెప్పబోయే నీ దాసును మరుగు చేసుకొని మీరే మాట్లాడమని, మాకు ఏది అవసరమో తండ్రి మీకు తెలుసు గనక మాకు అన్ని దయచేస్తారని నమ్ముచు ఘనత మహిమ ప్రభావం మీకు ఒక్కరికే చెల్లిస్తూ యేసు వారి మహోన్నతమైన నామంలో అడిగి వేడి పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ. దేవుని మాటలు బోధించినందుకు సంఘం తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాము. ఒక పాట పాడుకుందాం మనము.
ఎంతో చక్కగా పాడి వినిపించినందుకు పాట థ్యాంక్స్. అదేవిధంగా రెండవ వర్తమానానికి అన్నయ్య గారికి సమయం ఇస్తున్నాను. మొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కళ్ళు మోసుకొని ప్రార్థించుకొని మరొక సందేశాన్ని మనం వెళ్దాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మనకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి తండ్రి లోకములో ఎలా జీవించాలో, దేని కొరకే జీవించాలో ప్రతి విషయాన్ని తండ్రి ఒక్కొక్కటిగా పసిబిడ్డకు తల్లి నేర్పించినట్లుగా తండ్రి ఏమీ తెలియని కుమారునికి ఒక తల్లి నేర్పించినట్టుగా ఒక్కొక్క విషయాన్ని మాకు నేర్పిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఈ లోకంలో నడిపిస్తున్న విధానమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ముందున్నటువంటి సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమయంలో తండ్రి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఈ మాటలు మేము నేర్చుకోవడానికి మా మనోనేత్రములు తెరిచి తండ్రి దుష్టుడు అంధత్వమును కమ్మివేసిన మా మనోనేత్రములు తెరిచి వినున్నట్లుగా గ్రహించినట్లుగా వాటి ప్రకారముగా నడుచున్నట్లుగా సంఘానికి మారు మనస్సును మాకు నీ జ్ఞానముతో, నీ బలముతో, నీ వాక్యములో ఉన్నటువంటి శక్తితో మమ్మల్ని బలపరిచి నడిపించమని తండ్రి నీ నామ మహిమార్థముగా మమ్మల్ని వాడుకోమని, దేనికి పనికి రాని వారమైన మమ్మల్ని నిలబెట్టుకొని మీ మాటలు బోధిస్తున్నారు, మీ మాటలు వివరింపజేస్తున్నారు. మా జ్ఞానముతో, మా నేర్పరితనముతో కాదు కానీ ఈ పరిశుద్ధాత్మ సహాయముతో నడిపించమని సయాని అతి పరిశుద్ధమైన నామానికి ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొందే నామని నమ్ముచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. విషయాలు ఒక వ్యక్తి 930 సంవత్సరాలు బతికాడంటే ఎవరు చూశారండి? ఎవరైనా చెప్పగలరా బయట ప్రపంచంలో ఎవరైనా ఇన్ని సంవత్సరాలు బతికారంట అంటే? బైబిల్ గ్రంథం విడిచి బయటికి వెళ్తే అసలు మనకి ఎక్కడ దొరకదు. అసలు ఆ ప్రూఫ్ అయితే దొరకదు, ఎక్కడా దొరకదు మనకు. చూడండి దేవుడు ఎలా నేర్పిస్తున్నాడంటే మనకు కొన్ని విషయాలు మనం డీప్గా ఆలోచిస్తే దాన్నే బట్టి దాన్ని వెతుకుతూ ఆలోచిస్తున్నప్పుడు ఆయన దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ఒక విద్యార్థి శ్రద్ధగా వెళ్తే మాత్రమే నేర్చుకుంటాడు. ఆలోచించండి, ఎవరైతే శ్రద్ధగా వెళ్తాడో, ఎవరైతే శ్రద్ధగా మాస్టర్ చెప్పింది వింటాడో, ఎవరైతే చక్కగా విని దాని ప్రకారంగా ఇంట్లో వచ్చి దాన్ని మరలా తీసి దాన్ని ఎవరైతే దాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయంలో పెట్టుకుంటాడో వాడే ర్యాంక్ రావడానికి అర్హుడు. కరెక్టేనా కదా? కూర్చొని సినిమా కవర్లంతా చెప్పుకొని వారు ర్యాంక్లో వచ్చేస్తారా? వస్తారా? ఎన్ని డేస్లో చాలా మంది కూర్చుంటారు. అట్లా అంటారు. ఎందుకు కూర్చునేవారు, ఇక్కడ కూర్చునేవారు ఫీల్ కాకండి. ఎన్ని డేస్లో చాలా మంది కూర్చుంటారు క్లాసుల్లో. వాళ్ళు ఎక్కడ కనబడతారంటే కొన్ని సంవత్సరాలకి ఒకరు సిమెంట్ పని చేస్తూ కనబడతారు, ఇంకొకరు ఇంకేదో పని చేస్తూ కనబడతారు, ఇంకా కొంతమంది బ్యాగులు తగలేసుకొని ఏమేరుకుంటూ వెళ్తుంటారు. దావలో ఏమేరుకుంటూ వెళ్తుంటారండి. చూసారా? కొందరు గమనించారా? వాళ్ళు వెళ్ళింటారా లేదా? స్కూల్కి వెళ్ళింటారా లేదండి? మన ఊహకి వెళ్ళింటారా లేదా? వాళ్ళు స్కూల్కి వాళ్ళ అప్ప పంపించింటారా లేదా? పంపించింటారు.
వెళ్ళినా వాళ్ళు ఏం చేయట్లేదు అక్కడ. ఏం చేసి ఉండరు? శ్రద్ధగా విని ఉండరు, శ్రద్ధగా పాఠాన్ని గమనించి ఉండరు. అప్పుడేమైపోతుంది? పోతూ వాళ్ళే జరుపుకొని వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఎలా జీవించాలో తెలియక, ఎలా బ్రతకాలో తెలియక ఏమైపోతుంది? వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోయి ఎక్కడో పడి ఉంటారు. చాలా ప్రమాదకరం. అలాంటివి చూసినప్పుడు బాధేస్తుంది. బాధేదా? చూసింటారా లేదా మీరంతా అలాంటి వారిని? బ్యాగులు తగలేసుకొని, మురికి బట్టలు వేసుకొని, పేపర్లు ఏరుకొని, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకొని, అంత గుడ్డ వేసుకొని మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. చూసారా అలాంటి వారిని? వాళ్ళు వెళ్ళి ఉంటారంటారా? క్లాస్కి వెళ్ళే ఉంటారు. ఏం చేసి ఉంటారు వాళ్ళు? శ్రద్ధగా విని ఉండరు. శ్రద్ధగా వినడమే కాదు, కానీ వినినా దాన్ని హృదయంలో పెట్టుకుండ్రు, జ్ఞాపం పెట్టుకొని ఉండరు. దాని బగ్గే చర్చించి దాన్ని మరలా ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళ బ్రతుకులో తిద్దుబాటు ఉండదు. అప్పుడేమైపోతుందంటే ప్రమాదకరం. ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా అంతే. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుడి మంచి అవకాశాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం. విని గ్రహింపు లేకపోవడం వల్ల ఏమైపోతాము? చాలామంది ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతారు. సంఘాన్ని వదిలేయడం కావచ్చు, లేదా విశ్వాసాన్ని కోల్పోవడం కావచ్చు, లేదా స్థిరంగా నిలబడకపోవడం కావచ్చు. అసలు యేసు ప్రభు దేవుడే అంటారా అనే మట్టానికి వెళ్ళిపోతారు అన్నమాట. యేసు ప్రభు దేవుడైనా? ఏదైనా దేవస్థానంలో చూసినప్పుడు ఎక్కువ మంది కనబడుతుంటారు అనుకోండి. కనబడతారు జాతరలో? ఎంతమంది కనబడతారండి? వేల మంది, లక్షల మంది కూడా కనబడతారు. అప్పుడేమనిపిస్తుంది? కొంతమంది విశ్వాసంలో సన్నగిల్లిన వారికి ఏమనిపిస్తుంది? యేసు ప్రభు దేవుడు అంటారా? ఇక్కడ ఉన్నవాడు కూడా దేవుడే ఉండొచ్చు అనిపిస్తుందా? ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? నీ మనసులో ఎందుకు అలా అనిపిస్తుంది? నువ్వు సరిగా వాక్యాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి. మనం చూడండి, ఒక వాక్యం ఎక్కువగా నేను మాట్లాడేశాను కాబట్టి దేవుడు నన్ను క్షమించును గాక. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ఒక్కసారి చదవండి పిల్లలు. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. ఒక తరం అంటే నన్ను నుంచి, నా బిడ్డకు. నేను వెళ్ళిపోయానంటే నా తరం గతించింది. నా బిడ్డ వెళ్ళిపోయినాడంటే అతని తరం కూడా గతించింది. అలాగా ఎన్ని తరాలండి? 14 తరాలు. పోనీ ఎవరైనా ఇక్కడ మా తాత ఎన్ని సంవత్సరాలు బతికిండేవాడండి అని చెప్పగలరు ఎవరైనా? ఎన్ని సంవత్సరాలు బతికిండు మీ తాత? ఎన్ని? 95. మా అవ్వ 100 దాటింది. ఓకేనా? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఉంటారు, ఉండొచ్చునేమో, అంతే తెలుసు. పిల్లలు ఇక్కడ ఒక సందర్భం విషయం మనం చూసేదైతే ఎన్ని తరములంట? ఇట్లు అబ్రహాము మొదలుకొని అబ్రహాము నుండి దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. అక్కడి నుంచి దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు మరి 14 తరములు. ఎన్ని తరాలు అయిందండి? 14 28. యూదులు బబులోను కొనుక్కోబడేసరికి ఎన్ని సంవత్సరాలు అయింది? 24 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి 28 తరాలు. తరాలంటేనే మనకి కందు
ఒక 28 తరాల అంటే ఒక మనిషి నుంచి 28 జనం చనిపోయేంత వరకు ఆయుష్. అలాగే ఇంకొక ముందుకు చదవమ్మా. అలాగే బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. క్రీస్తు వరకు 14 తరములు. 14 తరములు. ఎన్నైందండి టోటల్? ఎంతైంది? ఎన్ని తరాలు అయిందండి టోటల్? 40 14 ఇంటూ 3 14 ఇంటూ 3 46 42 తరాలు వెనక నడిచిన విషయము ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ఏ విషయం అండి అది? ఏ విషయం అండి? ఆయుష్ గురించి. ఎవరైనా ఎక్కడ వెళ్ళి చూడగలమా? ఎవరికైనా తెలుసా ఇలాంటి సందర్భం నడిచిందని? ఎక్కడ దొరకదు, మనకు కూడా అర్థం కాదు. మన తాతలు ఆయుష్ చెప్పాలంటే ముగించింది, వాళ్ళ బాబుల ఆయుష్ చెప్పడానికి కూడా మనకు కుదరదు. అలాంటి చిన్న మెదడు ఉన్నటువంటి చిన్నవారం మనం. అర్థమవుతుందా నేను చెప్పింది? అలాంటి గొప్ప విషయాలు దైవ గ్రంథంలో రాయబడింది ప్రియులారా. ఈరోజు మనం ముందుకెళ్దాం ప్రియులారా. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం నుండి. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో జరుగుతున్నటువంటి విషయాలు మనం గమనిస్తూ వెళ్తుంటే ఆ రోజుకున్నటువంటి ఆలోచన ఈ రోజు ఉన్నటువంటి ఆలోచనలో ఎంత తేడా ఉందో మనం గమనిస్తూ వెళ్దాం ప్రియులారా. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరు చెప్తున్నటువంటి మాట ఇది? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ఎవరి గురించి ప్రార్థిస్తున్నాడంట? సంఘము కొరకై ప్రార్థిస్తున్నాడు. దేని కొరకై ప్రార్థిస్తున్నాడు? సంఘంలో ఏదో కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, లేదా అప్పుల్లో ఉన్నారా, లేదా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారా, వాటి గురించి ప్రార్థన చేయట్లేదు. సంఘంలో దేని గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాడో చూడండి ఒకసారి. అలాగే 17వ వచనము, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని. దేని కొరకే ప్రార్థించాలండి? మనోనేత్రములు వెలిగింపబడినందున మీరు ఇక్కడికి వచ్చారు. రాలేదా? మీ మనోనేత్రాలు వెలిగించకపోతే ఇక్కడ వచ్చేవారా? మీరు వచ్చారా? యేసు ప్రభు దేవుడు అని మీకు తెలిసేదా? తెలిసేది కాదు. అందుకే చాలా విషయాల్లో మనం ప్రార్థన చేస్తుంటాం కదా, ఏ విషయం గురించి ప్రార్థన చేయాలో తెలియక చాలా సంఘాల్లో మీకు ఏమైనా బాధలు ఉన్నాయా, మీకు ఏదైనా అప్పులు ఉన్నాయా, దాని కొరకే మేము ప్రార్థిస్తాం రండి. వీడియోలో కింద ఏం పెడతారండి? ఏం పెడతారు? నంబర్లు పెట్టి ప్రార్థన విజ్ఞాపన కొరకై దీన్ని సంప్రదించండి. ఏదైనా మీరు బాధల్లో ఉంటే సంప్రదించండి. మీరు నీతిగా బ్రతకడానికి, సంఘము అభివృద్ధిగా ఉండాలి, సంఘము బలపడాలి, సంఘము దేవునిలో ఎదగాలని ప్రార్థించేవారు కురువైపోయినటువంటి రోజుల్లోకి వచ్చామా లేదా? వచ్చాం. అందుకే చూడండి, హోషేయ గ్రంథంలో ఒక మాట ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేల్ కాలంలో హోషేయ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడిందండి ఇదే విషయం గురించి.
హోషేయ 3వ అధ్యాయము 6వ అధ్యాయం 3వ వచనం అండి. సారీ, 6వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రియులారా, 3వ వచనం నుండి మరొకసారి చూసేదైతే యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. నేటి కాలంలో భక్తులు ఎలా ప్రార్థన చేసేవారు చూడండి. ఎలా ప్రార్థన చేయాలండి? జ్ఞానాన్ని సంపాదించుకుందాము రండి. ఎందుకు అంత అవసరమా జ్ఞానము? అంత అవసరం అండి? అంత అవసరమా? అవసరమా కాదా? అవసరమే. ఎందుకండి? ఎందుకు అవసరం జ్ఞానము? చెప్పండి. కానీ ఎందుకు అవసరం జ్ఞానము? ప్రవర్తన మంచిగా ఉంటుంది. వెరీ గుడ్ ఆన్సర్. జ్ఞానం ఉంటే మన ప్రవర్తన బాగుంటుంది. దాన్ని సంపాదన చేసుకుంటే చాలు, ఇంక అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. రావా? వస్తాయా లేదా? జ్ఞానము సంపాదన చేసుకుంటే ఇంక అన్నీ ఆటోమేటిక్గా వస్తుండే. అందుకే భక్తులు ఏం చెప్తున్నారంటే యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. కన్నడలో ఇంకా చాలా బాగా రాశారండి. చూడండి కన్నడ బైబిల్ సార్ చదవండి. మరి ఏమైనా పని ఉందా మీకు? ఏమైనా పని ఉందా? మీరు త్వరగా వెళ్ళాలా? ఏమండి, త్వరగా వెళ్ళాలా? త్వరగా వెళ్ళాలా అంటున్నాను. త్వరగా వెళ్ళాలా? ఏం లేదు కదా. ప్రశాంతంగా ఆలోచిద్దామా? చదవండి కన్నడలో ఒకసారి. యెహోవనನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ఎలా 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 తెలుసుకోవాలంట? వెతికి 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 తెలుసుకోవాలంట. ఏదో ఒక మాట మనకు చాలదండి. ఏదో ఒక విషయం మనకి చాలదు. మన బ్రతుకులు మారవు, మనం తిద్దుకోము. అందుకేం చెప్తున్నాడండి? చదవండి బ్రదర్. ఆతనನ್ನು ಹುಡುಕಿ ಹುಡುಕಿ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ಆತನ ಆಗಮನವು ఉదయదంతే నిశ్చయ. ఉదయదంతే నిశ్చయ. దీంట్లో ఏముందండి అర్థము? ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. ఖచ్చితంగా ఆయన ఎదుట మనం నిలబడాలి. ఖచ్చితంగా ఆయన ముందు ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి కాకపోవచ్చు, ఒక నెల తర్వాత కాకపోవచ్చు, ఒక 50 సంవత్సరాల తర్వాత కాకపోవచ్చు, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మనం ఆయన ఎదుట నిలబడాలి. ఆయన మనకు కనబడతాడు, తప్పకుండా కనబడతాడు. ఇప్పుడు మనం రాత్రి పనుకుంటామండి, ఉదయం వస్తుందా? పక్కా వస్తుందా? ఖచ్చితంగా గ్యారంటీ వస్తుంది కదా. దేవుడు మనకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాడు చూడండి. అవును, పనుకుంటావు కదా, ఉదయం ఎలా ఉదయిస్తుందో పొద్దున్నే ఎలా వస్తుందో ఇక్కడ చదవండి ఒకసారి, మరొకసారి చదవము. ఉదయము తప్పక, తెలుగు బైబిల్లో ఉదయము తప్పక వచ్చు రీతిన. మిస్ అవుతుందండి పొద్దున్నే అయ్యేదే. ఏ రోజన్నా మిస్ అయిందా? ఇన్ని సంవత్సరాల నుంచి పనుకుంటున్నాం, పొద్దున్నే లేస్తున్నాం. సాయంత్రం పనుకుంటున్నాం, పొద్దుబళ్ళు పని చేస్తున్నాం, పనుకుంటున్నాం, పొద్దున్నే లేస్తున్నాం. ఖచ్చితంగా లేస్తున్నామా? వస్తుందా? మరలి మరలి మరలా 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 వస్తానే ఉందా? వస్తానే ఉంది. మనకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్తున్నాడంటే, నేను కూడా ఇదే రీతిగా ఉదయం ఎలా అయితే వస్తుందో
దాన్ని నువ్వు కళ్ళారా చూస్తున్నావో అలాగే నేను వస్తాను, అలాగే నేను నీకు కనబడతాను. ఒకరోజు నువ్వు నేను ఎదురుపడాల్సి వస్తుంది. తప్పకుండా మనం ఆయన దర్శించక తప్పదు. మనం చేసే క్రియలు ఈ రోజు నుండి ఏ క్రియలు చేసినా, మంచి పనులు చేసినా, మారకపోయినా ఒక రోజంతా వస్తుంది ఆయన ఎదుట మనము నిలబడక తప్పదు. ఉదయం ఎలా వస్తుందో అలాగా ఆయన వస్తాడు. అలాగే ముందుకు చదువుతూ వెళ్తే వర్షము వలె ఆయన మన ఎద్దుకు వస్తుందా? వర్షము పిల్లలు వస్తా ఉందా? ఒక ఏడాది మిస్ అయినా సరిగా పడకపోయినా మరొక ఏడాది వర్షం వస్తే ఎలా ఉంటుందండి? ఉంటుందా? బాగుంటుంది కదా. ఎంత బాగా అర్థం చేస్తున్నాడంటే ఆయన వర్షము వలె నేను వస్తాను. వర్షం వస్తే మనకి ఎంత బాగుంటుందండి. బాగుంటుందా? బాగుండదా? కొన్ని రోజుల క్రితం ఎంత బాధపడేవారు మనం. బాధపడినామో లేదు. ఆ ఉడుక్కి, ఆ దగ్గకి, ఇంట్లో కూర్చోలేక, బయట కూర్చోలేక ఎంత బాధపడేవారు అండి. వర్షం వచ్చినట్లు వస్తుంది. ఆయన వచ్చినప్పుడు అంత బాగుంటుంది మనకి. అప్పుడు అండి మనకు సమాధానం. అందుకే ఈ రోజు నుండినే మనం తిద్దుకొని బ్రతకాలి, మన జీవితాలు మార్చుకొని బ్రతకాలని ఆయన మనకి వాక్యాన్ని అర్థం చేయిస్తున్నాడు. అలాగే ముందుకు భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చు. పంటలు పెట్టినామండి, పంటలన్నీ ముక్కలు భాగం అయిపోయి ఉంటాయి. మనం రాగి పంట ఎక్కువగా వేస్తాం కదా, ఎన్నో అప్పుడే వస్తూ ఉంటుందండి. లాస్ట్ వన్ అండి ఇంకొక కిత్త పడితే ఏమైపోతుందండి? పంట ఏమైపోతుంది? పంట ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇలాంటి సందర్భాన్ని? జరిగిందా? పోయినాడదే జరిగింది. లాస్ట్ వాన, ఆ వాన పొడింటే ఏమైపోయింది? అది ఎన్నో బాగా వచ్చేసేది. అలా ఉంటుందంట ఆయన అక్కడ. ఆ కడమరి వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. ఆ లాస్ట్లో వాన పడకపోతే ఏమైపోతుందండి? అది ఏమైపోతుందా? పంట వేస్ట్ అయిపోతుంది. జీవాలు కూడా మేత సరిగా రాదు. మనకంతా అసలే ఉండదా? చూడండి ఎంత బాగా నేర్పిస్తున్నాడంటే దేవుని వాక్యం. అలా ఉంటుంది నా రాకడ. అందుకే మీరు ఈ రోజు నుండి జాగ్రత్త పడండి. ప్రతి విషయాల్లో మీరు జాగ్రత్త పడండి. జ్ఞానమును నేర్చుకోండి. మీరు వచ్చేది ఎందుకు? మీరు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. మనం ఎందుకు వస్తామండి? ఏం పొనలేక పాటలేక వస్తాం అక్కడికి. ఎందుకు వస్తాం మనం? జ్ఞానం నేర్చుకోవడానికి, వాక్యాన్ని నేర్చుకొని అర్థం చేసుకోవడానికి. అలాగే కొన్ని విషయాలు చూసేదైతే ప్రియులరా చూడండి. అలాగే చదవమ్మా ముందుకు. ఉదయము తప్పక వచ్చు రీతిగా అట్నుంచి చదువు. తొలకరి వర్షము కడవరి వర్షములే ఆయన మన యుద్ధకు ఎలా వస్తాడంట ఆయన? ఆఖరి పంట ఇంకేమది అప్పుడు రాకపోతే ఆ పంట వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. అలా ఉంటుందంట ఆయన రాకడ. అలా ఉంటే మనం సిద్ధపడాలా వద్దా? సిద్ధపడాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనల్ని చూడండి ఆటంకపరిచేవి చాలా వస్తూ ఉంటాయి. మనము గత వారాల క్రితం ఒక ప్రార్థన చేశామండి. ప్రార్థన చేశామండి? మనం గట్టిగా ప్రార్థన చేశామండి. మాకు ఇంకేం వద్దు ప్రభా, అదొక్కటి దయచేయి ప్రభా. జ్ఞాపం లేదా? రాలేదా? వచ్చిందా? రాలేదా? పాప గురించి దానికి మొదలు పరిశుద్ధంగా ఉంటే చాలు ప్రభా. ఏమండి ఇంత వేరే మర్చిపోతే వెళ్ళండి. మంచి విషయం గురించి ప్రార్థన చేశాం కదా, ఇంత త్వరగా మర్చిపోతే ఎలా కదా? కీర్తనల గ్రంథం చేయండి ఒకసారి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం.
కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఆ, నిన్ను ఆశ్రయించు వారిని యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు నీవు విడిచిపెట్టువాడవు కావు. ఇలా అర్థం చేసుకున్నప్పుడు బ్రతకగలమండి మనం నీతిగా, యథార్థంగా. ఎవరు చెప్పారండి ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పాలి గట్టిగా. దావీదు గారు. వెరీ గుడ్. ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే, ప్రభువా మేమైనా ఇడిచిపెడతామేమో కానీ నీ ఎద్దుకు వస్తే నువ్వు వదిలిపెట్టావు ప్రభువా. ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే, దీన్ని ఆలోచించినప్పుడు ఇంతగా ఆలోచించాడు. కాబట్టి నిజంగా ఒక మాట చెప్తాడండి దావీదు గారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనములో ఒకసారి సొలొమోనుతో మాట్లాడుతూ, తన కుమారునితో మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భాన్ని చూడండి, ఒకసారి చూసుకొని వద్దాం అక్కడి నుంచి. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. ఏం చెప్పాడు అక్కడ కీర్తనల గ్రంథంలో? ప్రభువా నీ యుద్ధకు వచ్చేవారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. విడిచిపెట్టువాడు కావు నీవు. అంతగా అర్థం చేసుకున్నాడు. ఆయన ఆశ్రయిస్తే ఆయన వదిలిపెట్టడు. మనమైనా వదిలిపెడతామేమో ఆయన్ని, ఆయన మాత్రం మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. అలాగే ఇక్కడ చూసేదైతే చూడండి, చదవండి. సొలొమోన నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. దేవుడు ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు దేవుడు? అందరి హృదయాలు పరిశోధించేవాడు ఆయన. నాకు తెలుసా ఇక్కడ కూర్చున్న వారు మీ హృదయాలు, మీ ఆలోచన ఏం చేస్తున్నారు నాకు తెలుసా? తెలీదు. ఇప్పుడు నా ఆలోచన ఏం చేస్తున్నానో మీకు తెలుసా? తెలీదు. ఆయనకు తెలుసు. దాన్ని ఎవరు అర్థం చేసుకున్నారు? దావీదు గారు అర్థం చేసుకున్నారు. మనకైతే కుమారులకి ఏం చెప్తాము? బాగా చదవాలి, బాగా సంపాదన చేయాలి, ర్యాంక్ రావాలి, వాళ్ళు అక్కడ అలా ఉన్నారు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు జాబ్ కొట్టాలి, ఏమైనా చేసి మీరు సాధన చేయాలరా అని చెప్తాం మనం. కుమారునికి ఏం చెప్తున్నాడు చూడండి. దేవుణ్ణి అర్థం చేసుకున్నటువంటి దావీదు ఎలాంటి మంచి మాటలు చెప్తున్నాడంటే, నిజంగా ఈ రోజుల్లో మనం చెప్పం. నేను సత్యంగా ఒప్పుకుంటాను, నేనే చెప్పను బిడ్డ, చెప్పం. అంత గొప్ప మాటలు చెప్తున్నాడు చూడండి. చదవండి ఒకసారి. సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించు. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని ఏం చేయాలంట? మొదట ఏం చేయమని చెప్తున్నాడండి సొలొమోనుకి దావీదు? నువ్వు ఆయనను మొదట తెలుసుకో. ఆయన మొదట తెలుసుకో. నేనైతే చాలా కూడబెట్టి పెట్టాను, నువ్వైతే కట్టడానికి సిద్ధంగా ఉన్నావో, కడుతున్నావో, ఇది గ్రేట్ కాదు. ఆయనకు ఆలయం కట్టడము గ్రేట్ కాదు. ఆయన మొదట నువ్వేం చేయాలి? తెలుసుకో. మొదట ఆయన నువ్వు అర్థం చేసుకో. మొదట ఆయన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు? దావీదు అర్థం చేసుకునే రీతిగా ఆలోచిస్తే ఆయన ఎలాంటి వాడండి? మనం వదిలేసిన ఆయన వదిలేసేటువంటి దేవుడు కాదు. మనం తప్పుడు ఆలోచనలు చేసి ఆయన దూరమైన ఆయన మనల్ని వదిలేసే దేవుడు కాదు. ఆయన వెంటనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, ఏదో విషయంలో మనకు బుద్ధి చెబుతూనే ఉంటాడు. ఆయన పని ఇది. మనల్ని సరిచేయడమే ఆయన పని. మన బ్రతికున్నంత కాలము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. లోబడిన వారు ర్యాంకు, లోబడని వారు ఏమైపోతారండి? మనమే చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం. అందుకే సొలొమోనుతో మాట్లాడుతూ ఆయనను ఏం చేయాలి? నువ్వు తెలుసుకొని
తెలుసుకోవడమే కాదు, అలాగే ముందుకు చదువుతూ వెళ్తే హృదయపూర్వకముగా, ఎలా అంట? హృదయపూర్వకముగా, మనపూర్వకముగా, మనస్ఫూర్తిగా. మనపూర్వకముగా అంటే మనస్ఫూర్తిగా. ఇక్కడ వచ్చామండి, ఇక్కడ కూర్చున్నాం, ఆయన మాటలు వింటున్నాం, మనం మాత్రం ఇక్కడ ఉన్నాం. ఆలోచన ఎక్కడో ఉంది. మనం మనస్ఫూర్తిగా ఆయన మాటలు వింటున్నట్ట, ఆయన గురించి ఆలోచించున్నట్ట, తెలుసుకుంటున్నట్ట లేదు. దావీదైతే అన్నీ సమకూర్చి కుమారునికి ఇచ్చి, నువ్వు దేవాలయం కట్టేస్తా, వెళ్ళు, నీ వల్ల అవుతుందిరా, వెళ్ళరా, నీకు టాలెంట్ ఉంది, నీ జ్ఞానం ఉంది, వెళ్ళు అని చెప్పేది. ఆయన మొదలు తెలుసుకో, ఆయన్ని హృదయపూర్వకముగా, మనపూర్వకముగాను ఆయనను ఏం చేయను, సేవించు, తెలుసుకో, సేవించు. అలాగే ముందుకు చెబుతూ ఆయనను వెతికిన ఎడలా. ఏం వెతుకుతారండి ఈ రోజుల్లో? చాలామంది డబ్బులే వెతుకుతారు. చాలామంది ఏం వెతుకుతాం మనం? ఏం వెతుకుతామండి? ప్రతిరోజు లేస్తున్నట్టే మన పని ఏంటండి? ఎలా సంపాదించాలి? ఏం వెతుకుతాం మనం? దేవుని వెతుకుతామా? వెతుకుతారా? సంఘాల పాటలు మాత్రం బాగా పాడుతుంటాం. కించపరచడం కాదు కానీ, ఎవరితో నిందించడం కాదు కానీ, మనం చేయాల్సింది వాక్య ప్రకారముగా ఆయనను తెలుసుకోవాలి, ఆయన మనస్ఫూర్తిగా, మనపూర్వకముగా ఆయన వెతకాలి. అలాగే ఆయనను ఏం చేయాలి? సేవించాలి. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ఎంత మంచి మాటలు నేర్పిస్తున్నాడండి దావీదు కుమారునికి. ఆయన నీకు ఏమవుతాడు? చదవండి వాక్యం, చదవండి, చదివేది వస్తుంది అందరికీ. చదవండి వాక్యం, చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9 నుంచి. మొదటి నుంచి చదవండి అందరూ ఒకసారి. నా కుమారుడా సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. దీన్ని గమనించు సొలొమోనా, జ్ఞాపకం పెట్టుకో. నువ్వేం చేసినా ఆయనకి తెలుస్తుంది. నువ్వు పర్సనల్గా ఏం చేసినా ఆయనకు తెలుస్తుంది. ఎవరేమి చేసినా ఆయనకి కనబడుతుంది. 42 తరములు క్రీస్తు ప్రభుల వారి దగ్గర చూసాం కదా. ఎన్నో సంవత్సరాలు తరిగిపోయాయి, వెళ్ళిపోయాయి, గతించిపోయాయి. ఒక తరం వెనక్కి మనం వెళ్ళలేం. ఒక తరం తర్వాత మరొక తరం గురించి ఎవరైనా అడిగితే మనం చెప్పలేం. మన ముత్తాత ఎవరు అని చెప్తే అడిగితే ఎవరైనా చెప్పగలరా? కలసప్ప అంట. మా ముత్తాత పేరు కలసప్ప. అంతవరకే నాకు తెలుసు, ముందుకు తెలియదు. నీకైతే తాత వరకే తెలుసు, దాన్ని బ్యాక్ తెలియదు. అన్ని సంవత్సరం అంతా నిజంగా అంత నుంచి మనకి ఎందుకు నేర్పించాలనుకుంటున్నాడండి? అంత వెనక్కి స్టోరీ నుంచి మనకి ఇంత ముందుకు వచ్చాం కదా, మనం ఇప్పుడు పుట్టాం కదా. ఇప్పుడు అంత బ్యాక్ వెళ్ళి అంతవరకు రాయించి ఉంచాడంటే గ్రంథంలో, అది కూడా మీరు తెలుసుకోవాలంటున్నాడంటే. ఎందుకండి? ఎందుకు? ఆయన అందరి హృదయమును ఎరిగినవాడు. నీకు తెలీదు నా హృదయం గురించి, నాకు తెలీదు మీ గురించి. ఆయనకు తెలుసు అందరి గురించి, మనందరి గురించి. తెలుసా లేదా? తెలుసు.
నిజంగా అన్ని విషయాలు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకు మనకి ఇలాగా చెబుతూ బుద్ధి చెబుతున్నాడు? ప్రియులరా, ఇంకొక వచనం మనం చూసుకుందాం ప్రియులరా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం నుండి. 9వ అధ్యాయము 23వ వచనం నుండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శూరమును బట్టి, శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఏం చేయకూడదండి? జ్ఞాని ఏం చేయకూడదు? నా జ్ఞానం ఉంది కదా అని అతిశయించకూడదు. దొరికిందా అధ్యాయం అందరికీ? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. ఇంకా చూస్తూనే ఉన్నారు కొంతమంది. దొరికిందా? ఏం చెప్తున్నాడు ఇక్కడ? చాలా మంది ఈ రోజుల్లో ఒక 10 ఎకరాల పొలం ఉందండి. ఏం చేస్తాడు? పొలం చూసి 10 ఎకరాలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అదే 1 కోటి రూపాయల డబ్బులు ఉందండి. వాడేం చేస్తాడు? దాన్ని చూసి 1 కోటి రూపాయలు ఉందిరా, ఓకే. జ్ఞాని, నేను ఎంబీబీఎస్ చదివాను రా, నాకేంటి? నేను సైన్స్ స్టూడెంట్ రా, నాకేంటి? ఫస్ట్ ర్యాంక్ రా, నాకేంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? వాటిని చూసి నువ్వు అతిశయించుకో. కొన్ని రోజుల క్రితము ఒక పూట భోజనం దొరికితే చాలనేవారు ఉన్నారు. ఉండేవారా? ఒక పూట భోజనం దొరికితే చాలు. ఉండేవారా? ఉన్నారా లేదా? ఉండేవారు. పోనీ ఒక గుడిసెలో నుంచి ఒక ఇల్లు కట్టుకుంటే చాలరా అనేవారు. అది వచ్చాకేమైంది? మరలా ఇంకోటి కట్టాలరా. మొదట 10 గొర్రెలు ఉంటే బాగుండేదిరా అనిపించింది. ఇప్పుడు 50 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? 100 గొర్రెలు ఉంటే బాగుంటుంది. 100 వచ్చాక 1,00,000. వాటిని చూసి నువ్వు అతిశయించకు. జ్ఞానమును చూసి అతిశయింపకూడదు. దేవుని మాటలు ఎలా ఉంటాయి చూడండి. ఎలా బుద్ధి చెప్తాయంటే, మనం నిజంగా సరిచేసేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది వాక్యమే. నిజంగా మనకు మార్పు రావాలంటే ఎక్కడో కూర్చొని టైం పాస్ చేసుకుంటూ వెళ్ళకపోతే మార్పు రాదు. వాక్యం దగ్గర కూర్చుంటే మార్పు వస్తుంది. అందుకే వాక్యం ఏం చెప్తుందండి? చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించాడా పడిపోతాడు. వాడు దేవునితో ఐక్యం కలిగి ఉన్నాడు. జ్ఞానాన్ని చూసి పొంగి పొరలిపోతున్నాం అనుకోండి, నాకేంట్రా నేను ఎలాగో బ్రతికేస్తాను అనుకున్నాం అనుకోండి, దారి తప్పుతామా లేదా? తప్పుతాం. దాన్ని చూసి నువ్వు అతిశయిస్తే అది ఎవరిచ్చిందండి? దేవుడిచ్చింది. దాన్ని చూసి, తాత్కాలికమైనటువంటి దాన్ని చూసి మనం అతిశయిస్తే మనం తప్పిపోతాం. దేవునితో నడవలేము, ఐక్యంగా ప్రయాణించలేము, విశ్వాసంలో నిలబడలేము. అందుకే మనం చెప్తున్నటువంటి మాట, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. శౌర్యం అలాగే ఉంటుందా? 6 ప్యాక్ అలాగే ఉంటుందండి?
ఉంటుందా? ఉంటుంది. తల్లి ఇంకా ఎంటికలు ఉండేవి ఉంటాయా? ఏమైపోతాయండి? పోతాయి. వయసు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పారేవాళ్ళం, పారిన ఆయాసం వచ్చేది కాదు. ఒక ముగ్గురు కవర్ అయితే ముగ్గురిని విసిరి పారేసి నేను రా అనేవాళ్ళం ఇసుకలో. ఇప్పుడు అతిశయం ఉండదు, వాటి ద్వారా మనకు ప్రయోజనం కూడా లేదు. మరి దేని వల్ల, దేన్ని చూసి అతిశయించాలి ప్రభువా అంటూ వెళ్తే 24వ వచనంలో రాయబడిందండి. చూడండి, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా. చాలా వస్తూ ఉంటాయి మనకి, చాలా వెళ్తూ ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి, సంపాదన చేసినవి అభివృద్ధి అవుతూ ఉంటుంది. వీటిని దేని గురించి కూడా నువ్వు అతిశయించొద్దు. దేని గురించి అతిశయించాలంటే అని చెబుతూ భూమి మీద కృప చూపుచు. భూమి మీద ఏం చూపుతూ? కృప చూపుతూ. చూపుతున్నాడా? మనకు కనబడుతుందా ఆయన కృప? కనబడుతుంది. ఎలా కనబడుతుందండి? ఒక ఉదాహరణ చెప్పండి, చిన్న ఉదాహరణ. ఇప్పుడు పెంచుచున్న గాలి కొన్ని రోజుల క్రితం ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పుడు వర్షాన్ని గురించి మన మీద కృప చూపిన కృప కనబడుతుందా? దేవుడిచ్చిన కృప కాదా ఇది? కృప కాదా? మన సీఎం ఏమైనా కురిపించాడా? కష్టపడి ఓట్లేసాం కదా, వేయించాం కదా, కురిపించాడు ఆయన ఏమన్నా? లేదు. అందుకే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి దేవుడే మనకి వర్షాన్ని, గాలిని, భోజనమును సంతృప్తిగా ఇస్తున్నాడని మనం ఏం చేయాలి? గ్రహించాలి, ఆలోచించాలి. దేవుడే ఇస్తున్నాడు. ఎంతమంది ఆలోచించారండి ఇలా? ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు, ఏదైనా సమృద్ధిగా ఇంటికి ఏదైనా తెచ్చినప్పుడు దేవుడే ఇచ్చాడు నాకు ఇది, దేవునికి స్తోత్రం అన్నారా? అంటున్నారా? వెరీ గుడ్ అంటున్నారా లేదా? అంటే నిజంగా తరిగిపోదు. అది తరిగిపోయినా మరలా రెండింతలు దేవుడిస్తాడు. మనం అంటే కృతజ్ఞత కలిగి ఉంటే, ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా అది ఈరోజు మనకి లేకపోయినా మరలా అది రెండంతలుగా మనకు వస్తుంది. మనం ఏం కలిగి ఉండాలి? ఆయన ఇచ్చాడు, ఆయన కృప చూపించాడు, ఆయన మన చుట్టూ ఉన్నాడు, మనకు కాస్తున్నాడు, మనకు సమృద్ధిగా ప్రతి ఒక్కటి ఇచ్చి సమృద్ధిగా మనల్ని నడిపిస్తున్నాడు అన్న కృతజ్ఞత మనకు ఉండాలి. అది ఆలోచిస్తూ మనం వెళ్ళాలి. దాంతో పాటు మనం అతిశయించాలని చెప్తున్నాడు. చూడండి, అలాగే ముందుకు గ్రహించి. గ్రహింపంటే కొంతమందికి ఉండదు. గ్రహింపు ఉంటుంది, అందరికీ ఉండదు. గ్రహింపంటే తెలుసుకోవడం, ఆయనే ఇచ్చాడు. ఎవరైనా ఒక మతి స్థిమితం లేని వాళ్ళకి ఏదైనా ఇచ్చారనుకోండి, ఎవరు ఇచ్చారా నీకు ఇది అంటే ఎవరైనా అడిగితే చెప్తాడా? చాక్లెట్ ఎవరు ఇచ్చారా అంటే చెప్తాడా? మతి స్థిమితం లేని వాళ్ళు. ఈ రోజుల్లో విశ్వాసులైన మనము గ్రహింపు లేకపోతే మనకి ఏమీ లేనట్టు జ్ఞానం లేనట్టే, మతి స్థిమితం లేనటువంటి వాళ్ళమే. ఏదో ఒక రోజు మనం ఏది లేనప్పుడు ఎంతగానో సమకూర్చి దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు మనం ఈరోజు ఆయన ఇచ్చాడు, ఆయన కృతజ్ఞతగా మనం బ్రతకాలి అని లేకపోతే మనం ఏమైనట్టు? ఎలా కనబడతాం దేవుని గంటలకు? మతి స్థిమితం లేనట్టు. వీడేంట్రా నాకు అర్థం చేసుకోవట్లేదు, వీడేంట్రా నన్ను తెలుసుకోవట్లేదు. అందుకే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఇక్కడ? గ్రహించి నన్ను పరిశీలనగా. ఎలా తెలుసుకోవాలంట దేవుణ్ణి? పరిశీలనగా పరీక్షించి పరిశీలనగా ఏం చేయాలంట?
పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేవుని నేను ఇంత చక్కగా దేవుని మాటలు అర్థం చేసుకుంటున్నాను కాబట్టి దేవునికి స్తోత్రము, నేను హ్యాపీగా ఉన్నాను, దీన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను, దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నప్పుడు నాకు సంతోషమే, అలాగ ముందుకు వెళ్తే ఆయన కూడా సంతోషం. చూడండి, ఆ వాక్యాన్ని కూడా చదువుకొని మనం ముగించాలి. అదే వచ్చిందండి. అట్టి వాటిలో నువ్వు నన్ను తెలుసుకుంటున్నావంటే, పరిశీలించి నన్ను తెలుసుకుంటున్నావంటే, అట్టి వాటిలో నేను ఆనందించువాడను. అలా మీరు నన్ను తెలుసుకుంటున్నారంటే, పరిశీలించి నన్ను తెలుసుకుంటున్నారంటే, ఆ విషయాన్ని బట్టి నేను సంతోషించేవాడని అంటున్నాడు దేవుడు. మనం ఆయన్ని పరిశీలించి తెలుసుకుంటే ఆయన సంతోషపడే దేవుడు. జ్ఞానమును ఆ రోజుల్లో ఏం చెప్పేవారండి? ఆ రోజుల్లో విశ్వాసులకి ఏం చెప్పేవారు? జ్ఞానమును సంపాదన చేసుకుందాము రండి అని పిలిచేవారు. ఈ రోజుల్లో మీకు అప్పుల బాధలా? పెళ్లి చేయలేకపోతున్నారా? విదేశాలకు వెళ్ళలేకపోతున్నారా? మీ బాధలో కుటుంబ సమస్యలా చాలా బాధపడుతున్నారా? రండి సంఘానికి రండి అంటే పిలిచే కాలంలోకి వచ్చాం మనం. అందుకే ఏం చెప్తున్నాడు? ఆయనను అనుసరించాలి. ఆయన చెప్పిన మాటలు మనము ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించి ఆయన్ని ఎలా వెతకాలి? హృదయపూర్వకముగా ఆయన్ని వెతకాలి. హృదయపూర్వకముగా ఆయన వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు. ఎప్పుడో ఒక రోజు ఆయన ముందు మనం నిలబడక తప్పదు. తప్పుతుందండి? తప్పదు. తప్పకుండా ఆయన ముందు మనము నిలబడాలి. అందుకే ఆయన ముందు నిలబడినప్పుడు అది ఎలా ఉండాలి? తొలకరి వర్షము వలె ఉండాలి. వర్షం వచ్చినట్టు నేను వస్తానని చెప్తున్నాడు. అలా ఉండాలి. మనము ఫలించేవారుగా మనం ఉండాలి. ఈ రోజు నుండి ఏదైనా విషయాల్లో ఆయనకు విరుద్ధంగా పాపంలో పడుతూ ఏమన్నా జీవిస్తున్న వారెవరైనా ఉన్నాడలా ఈ రోజు నుండి దిద్దుకొని ఆయన తప్పకుండా ఆయన ఎదుట నేను నిలబడాలప్పా, ఈ రోజు నుండి నేను సరిపోవాలి, ఈ రోజు నుండి నా బ్రతుకుని దిద్దుకోవాలి, ఆయనతోనే నేను నడవాలి అన్నటువంటి తీర్మానముతో మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ప్రేరణ మనం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మనకు కోటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో రహస్యాలు తండ్రి గ్రంథములో లిఖించబడ్డాయి. దాన్ని అర్థం చేసుకోవాలంటే తండ్రి మేము మొదట గ్రహించాలి. మీరు చెప్పే మాటలు గ్రహింపులో నిలబడాలి ప్రభువా. మా హృదయములోని మాటలు ఉండాలి. మీరు ఏదైనా చెప్పారంటే అది చేయకూడదన్న మాట సత్యమైన మాట. ఎప్పుడో ఒక రోజు నీ ఎదుట మేము నిలబడతామన్న సత్యాన్ని మేము ఈరోజే తెలుసుకునే వారుగా ఉంటే ఈనాటికి తప్పిపోము. నీ మాటకు తండ్రి అవిధేయులుగా మారము ప్రభు. అలాంటి ధన్యతలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. పరిశుద్ధత మీకు ఇష్టము కనుక పరిశుద్ధతలో మరింత జాగ్రత్త పడుతూ, పరిశుద్ధతలో మరింత జాగ్రత్త పడుతూ తండ్రి వెతుకుతూ నీ మాటలు ఇంకా ఏం రాయబడుతూ తండ్రి మరింతగా ఏ రీతిగా మమ్మల్ని హెచ్చరిస్తారో, ఏ రీతిగా మమ్మల్ని బలపరిచి లోకంలో నడిపిస్తారో తండ్రి. ఒక తల్లి బిడ్డను సంస్కరించినట్టుగా, బిడ్డకు బుద్ధి నేర్పినట్టుగా, బిడ్డకు ప్రతి విషయాన్ని ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా పెరగాలి, ఏ రీతిగా బ్రతకాలని చెబుతున్నట్టుగా మీరు మాకు బోధిస్తున్నారు, మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. దావీదు ఎరిగినట్లుగా మేమైనా మిమ్మల్ని వదిలేస్తామేమో కానీ మీరు మమ్మల్ని వదలరు ప్రభువా. అలాంటి దేవుణ్ణి నమ్ముకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చారు. అలాంటి దేవుని వెంబడించే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చారు. అలాంటి దేవుని మాటలు వినబడేటువంటి గుంపులోకి మమ్మల్ని చేర్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. విడువని దేవుని దగ్గరికి మేము వచ్చాము, వదలని దేవుని దగ్గరికి మేము వచ్చాము తండ్రి. సత్యాన్ని ఎరిగి
మా మనోనేత్రములు వెలిగింపబడి వాక్యం అర్థం చేసుకొని జీవించేవారుగా మమ్మల్ని అందరినీ మార్చండి, బలపరచండి. నీ జ్ఞానాభివృద్ధిని మరింతగా మా అందరికీ తండ్రి దయచేయమని నీ పాదాలు పట్టుకొని బతిమాలుకొనుచున్నాం ప్రభువా. జ్ఞానాభివృద్ధి మాకు కావాలి. నీ మాటల్లో ఉన్నటువంటి సత్యము మేము గ్రహించాలి ప్రభువా. గ్రహించేటువంటి బుద్ధిని మాకు అందరికీ దయచేయమని, ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకునే వారుగా మమ్మల్ని అందరినీ మార్చమని, మమ్మల్ని అందరినీ సజీవ యాగముగా మీ వాక్యానికి సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని, నాకే అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని ఎక్కువపరుస్తూ యేసయ్యాని అతి పరిశుద్ధమైన నామానికి నన్ను, సంఘాన్ని, సమస్తాన్ని నీ పేరిట ప్రార్థిస్తున్న ప్రతి సంఘాన్ని, ప్రతి కూడికలో జరుగుతున్న ఈరోజు ఆరాధన చేస్తున్న నీ పేరిట ఎక్కడెక్కడైతే నీ ఆరాధన జరుగుతుందో ప్రతి బిడ్డను తండ్రి నీ పాదాల సన్నిధికి సమర్పించుకొని ఇంతటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్నటువంటి కార్యక్రమాన్ని నీ అధీనంలో ఉంచుకొని నీకు మహిమకరంగా జరిపించుకొని నీ నామమే మహిమపడినట్లుగా తండ్రి ఇక్కడ మీరు కనబడాలి. మా తండ్రి మా ఆలోచన, మా ఒక బుద్ధి, జ్ఞానాలు అన్ని శూన్యమే, మేమే వ్యర్థము తండ్రి. మేము కనపడకూడదు, మీరే కనపడాలి. మీరు ఇక్కడ కనపడి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్యాని అతి పరిశుద్ధమైన నామమున ఇచ్చిన ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. దేహాన్ని అన్నయ్య గారు మాట్లాడాడు దేవుని మాటలు. అందరిని బట్టి సంఘం తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాము. రట్టి కొవ్వురు, దశరసం కొవ్వురు ప్రార్థించండి.